బ్రేకింగ్ న్యూస్. మస్కట్ నుంచి కోచికి వచ్చిన ఇండిగో విమానంలో ఒక బాంబు ఉన్నట్టు కూడా రీసెంట్ గా బెదిరింపు కాల్ వచ్చినట్టు ఒక న్యూస్ వెలుగులోకి రావడం జరిగింది. అయితే మస్కట్ నుంచి కోచికి వచ్చిన తర్వాత కోచి నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఆ ప్లేన్ లో ఒక్కసారిగా ఫ్లై లో ఉన్నప్పుడు అంటే ఎయిర్ లో ఉన్నప్పుడే దానికి బాంబు బెదిరింపు వచ్చింది. వెంటనే అప్రమత్తమైన పైలట్స్ నాగ్పూర్ లో, మహారాష్ట్రలోని నాగ్పూర్ లో అంబేద్కర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారంటూ కూడా న్యూస్ వెలుగులోకి రావడం జరిగింది. అండ్ ముఖ్యంగా ఆ ఇండిగో ఏరోప్లేన్ లో 157 మంది పాసెంజర్స్ ఉన్నారు. అలాగే వారితో పాటు 10 మంది సిబ్బంది ఉన్నారు. అలాగే 2 పైలట్స్ కూడా ఉన్నారు. అయితే ఈ న్యూస్ ఈ రోజు మార్నింగ్ అయితే వెలుగులోకి రావడం జరిగింది. ఎగ్జాక్ట్ గా టైం గురించి ఇంకా బయటకి అయితే రాలేదు. అయితే ఇండిగో ఎయిర్ప్లేన్ ఫ్లైట్ 6E2706 అంటే మస్కట్ టు కోచి, కోచి నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఫ్లైట్ ఇది. మస్కట్ నుంచి కోచి వచ్చేంత వరకు కూడా బానే ఉందంటున్నారు. కోచి నుంచి ఎప్పుడైతే ప్రయాణం అయిందో అప్పుడు దీనికి ఒక్కసారిగా బెదిరింపు కాల్ రావటం, ఒక మెయిల్ లాంటిది రావటం, ఆ ప్లేన్ లో బాంబు ఉందంటూ. దాని తర్వాత వెంటనే పైలట్స్ నాగ్పూర్ లో ఉన్న అంబేద్కర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దీన్ని ల్యాండ్ చేయడం, వెంటనే సిబ్బంది అక్కడికి వెళ్ళి సిఎస్ఎఫ్ ఆ బృందం అక్కడికి వెళ్ళి, అలాగే బాంబు తనిఖీ చేసే ఆ బృందం కూడా అక్కడికి వెళ్ళి ప్రయాణికుల్ని సురక్షితంగా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అలాగే బాంబ్ సర్చింగ్ స్క్వాడ్ కూడా అక్కడికి వచ్చి పూర్తిగా స్క్వాడ్ సర్చింగ్ కూడా నిర్వహించింది. ఎటువంటి బాంబుకి సంబంధించిన ఆచీక అయితే మాత్రం తెలియలేదు. అండ్ అయితే ఈ మెయిల్ ఎవరు పంపించారు, ఎందుకు పంపించారు, అయితే ఇది మస్కట్ నుంచి వచ్చింది. సో దీని గురించి మరిన్ని విషయాలు అందించడానికి మా ప్రతినిధి ఆదిత్య లైన్ లో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆదిత్య, చెప్పండి, అసలు ఏంటి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది అంటున్నారు. బాంబ్ స్క్వాడ్ వెళ్ళిన తర్వాత, సెర్చ్ చేసిన తర్వాత ఎటువంటి ఆధారాలు ఏమీ లభించలేదంటూ కూడా చెప్తున్నారు. ఇది కేవలం బెదిరింపు కాలేనా, లేకపోతే దీని వెనక ఏదైనా భారీగా కుట్ర ఉందా? అంటే ఎప్పుడైతే అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లే ఫ్లైట్ క్రాష్ అయిపోయిందో దాని తర్వాత మొత్తం ఫ్లైట్ల పైన ఒక దృష్టి పడిపోయింది అందరిపైన కూడా. సో ఈ గ్యాప్ లోనే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్నో ఫ్లైట్లలో సాంకేతిక సమస్యలు తలెత్తడం, అక్కడే నిలిపేయడం, ఇటువంటి ఇష్యూలు చూసాం. అండ్ ఈ బాంబు బెదిరింపు కాళ్ళు కూడా అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్ అయిపోయిన తర్వాత ఇది రెండోసారి రావడం. ఈ గ్యాప్ లోనే రెండోసారి ఈ రోజు వచ్చింది. అంటే ఇలా ఏమవుతుందో తెలియదు కానీ ఫ్లైట్ల విషయంలో ఇటు సాంకేతిక సమస్యలు తలెత్తడం, ఇటువంటి బాంబు బెదిరింపు కాళ్ళు రావడం అయితే మనం చూస్తూ ఉన్నాం. సో ఈ రోజు ఏం జరిగిందంటే కొచ్చి నుండి ఢిల్లీ వెళ్లాల్సిన ఒక విమానంలో బాంబు ఉందని చెప్పేసి ఒక బెదిరింపు కాల్ వచ్చింది. సో వాళ్ళు ఏం చేశారంటే నాగ్పూర్ లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేసేసారు. సో విమానానికి బాంబు బెదిరింపు రావడంతో మొత్తం కూడా పైలట్లు అప్రమత్తమైపోయి అయితే ముందు నాగ్పూర్ కి అయితే తరలించారు. ప్రయాణికులందరినీ కూడా దించేసి సురక్షిత ప్రాంతాలకు తరలించి ఆ తర్వాత విమానాన్ని అయితే క్షుణ్ణంగా కూడా తనిఖీ చేశారు. సో మరో విమానానికి ముప్పు, ఈ విధంగా కొచ్చి నుండి ఢిల్లీ వెళ్లాల్సిన విమానానికి కూడా ఇటువంటి ఒక ముప్పు వాటిల్లడం చూస్తున్నాం. ఇది ఫేక్ కాదా, మరి నిజంగా ఉందా అని చెప్పేసి సెర్చ్ అయితే చేశారు. అయితే ఇప్పటి వరకు బాంబుకు సంబంధించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా దొరకలేదు. విమానంలో బాంబు అమర్చారనే బెదిరింపు ఎయిర్లైన్ అధికారులకు అందింది కానీ ఇందులో బాంబు అయితే లేదు అని చెప్పేసి ఒక క్లారిటీ ఇచ్చారు. సో అయినా కూడా ముందు జాగ్రత్త కొద్ది ప్రామాణిక ప్రోటోకాల్ ను అనుసరించి విమానాన్ని అయితే దారి మళ్లించారు. సో ఇదంతా కూడా ఒక ఎందుకు జరుగుతుందో కూడా తెలియదంటూ కూడా చెప్తున్నారు. అయితే మామూలుగా ఇటువంటి బాంబు బెదిరింపు కాల్స్ మరి ఈ టైంలోనే ఎందుకు జరుగుతున్నాయో కూడా ఒక ఐడియా అయితే లేదు. సో దీని పట్ల ఎంక్వైరీ అయితే జరుగుతుంది. మరి ఎవరు చేశారు, ఎందుకు ఇటువంటి కాల్ చేశారని చెప్పేసి అటువైపు ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతోంది. మరి చూద్దాం దీనికి సంబంధించి మరి ఎవరు చేశారు, ఎవరన్నా ఫేక్ కాల్ చేసి ఈ విధంగా చేస్తున్నారా అని చెప్పేసి కూడా తెలియాల్సి అయితే ఉంది. ఇది అనుమానాస్పదంగా మాత్రమే ఉంది కానీ ఇంకా ఎవరైతే క్లారిటీ అయితే లేదు. సో మొత్తం దర్యాప్తు జరుగుతుంది. ఇంకా మేము దర్యాప్తు నిర్వహించిన తర్వాత కంప్లీట్ డీటెయిల్స్ అనౌన్స్ చేస్తామని నాగ్పూర్ డీసీపీ లోహిత్ కూడా అతను కూడా తెలియజేయడం జరిగింది. సో బాంబు గుర్తింపు మరియు నిర్వీర్య దళం ఈ రెండు కూడా సంఘటన స్థలానికి చేరుకున్నారంటే ఎప్పుడైతే కాల్ వచ్చిందో ఆ తర్వాత బాంబును గుర్తించే వాళ్ళు, దాన్ని డిస్క్లోజ్ చేసే వాళ్ళు కూడా అక్కడికి చేరేసుకున్నారు. వెంటనే కూడా ఆ తర్వాత తీవ్రంగా సర్చ్ ఆపరేషన్ ప్రారంభించినా కూడా ఎటువంటి దొరకలేదని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఇప్పుడు బాంబు బెదిరింపులకు పాల్పడింది ఎవరైనా దానిపైన నిఘా వర్గాలు అయితే ఆరా తీస్తున్నాయి. మరి తొందరలో ఇంకొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇతనికి సంబంధించి వచ్చే అవకాశం ఉంది. తేజ. రైట్ ఆదిత్య, థ్యాంక్ యూ. ఇండిగో ఎయిర్ ప్లాన్ కి బాంబు బెదిరింపు కాల్ రావడం జరిగింది. అలాగే ఫ్లైట్ 6E2706 ఈ ఫ్లైట్ కి ఈ రోజు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. మస్కట్ నుంచి కోచి నుంచి న్యూఢిల్లీకి వెళ్లాల్సిన ప్లేన్ కి మార్గ మధ్యలోనే అంటే గాల్లో ఉన్నప్పుడే ఒక బాంబు బెదిరింపు అయితే వాళ్ళకి రావడం జరిగింది. ఆ ప్రయాణికుల గుండెను బరువు చేసుకుని
వాళ్ళు ల్యాండ్ అయ్యేంత వరకు కూడా చాలా తీవ్ర భయాందోళనకి గురైన ఆ ఘటన మనం చూడొచ్చు. ఒక పాసెంజర్ ఒక వీడియోను కూడా రికార్డ్ చేశారు. బాంబు బెదిరింపు వచ్చిన తర్వాత దాన్ని మన స్క్రీన్ పైన మనం చూడొచ్చు. ఆమె అభిప్రాయాన్ని కూడా ఆమె తెలియజేశారు. అప్పుడు సిచ్యువేషన్ లోపల ఎలా ఉండిందని, ఎలా వ్యవహరించారు సిబ్బంది వాళ్ళతో, అదంతా కూడా ఆమె చెప్పే ప్రయత్నం చేశారు. అయితే మొత్తం పాసెంజర్స్ 157 మంది ఉన్నారు, సిబ్బంది 10 మంది ఉన్నారు. అలాగే వారితో పాటు 2 పైలట్స్ కూడా ఉన్నారు. సో పైలట్స్ చాకచక్యంగా వ్యవహరించి వాళ్ళ ప్రోటోకాల్ ఫాలో అయ్యి వెంటనే నాగ్పూర్ విమానాశ్రయానికి పర్మిషన్ తీసుకుని అక్కడికి దీన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడం అయితే జరిగింది. ప్రయాణికులందరినీ కూడా సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. దాని తర్వాత బాంబు తనిఖీ స్క్వాడ్ అక్కడికి వచ్చి మొత్తం సెర్చ్ చేసే ఆపరేషన్ అంతా కూడా అక్కడ పూర్తిగా నిర్వహించారు. కానీ ఎటువంటి బాంబుకి సంబంధించిన ఆధారాలు అయితే లభించలేదు. అయితే ఇది మస్కట్ నుంచి వచ్చింది. మస్కట్ ఒమాన్ కి సంబంధించిన క్యాపిటల్. సో ఒమాన్ అనేది ఒక ముస్లిం కంట్రీ. ముస్లిం కంట్రీస్ అన్ని కూడా ఇజ్రాయెల్ కి వ్యతిరేకంగా ఉన్నాయి, ముఖ్యంగా ఇరాన్ కి సపోర్ట్ గా ఉన్నాయి. అయితే ఇజ్రాయెల్ కి సపోర్ట్ గా భారత్ ఉంది, అలాగే అమెరికా కూడా ఉంది. మనం రీసెంట్ గా చూసుకోవచ్చు, ఇతర వేరే ఏ దేశంలో కూడా ఇటువంటి బాంబు బెదిరింపులు కానీ లేకపోతే ఫ్లైట్ క్రాషెస్ కానీ ఇవేమి కూడా రాలే. అండ్ నేను మళ్ళీ చెప్తున్నా, 13వ తేదీ జెట్ బ్లూ అనే ఒక విమానానికి అక్కడ ల్యాండింగ్ సమయంలో చాలా ఇబ్బంది ఏర్పడింది. దాని తర్వాత పైలట్ చాకచక్యంగా వ్యవహరించి వాళ్ళందరూ కూడా సేఫ్ గా ల్యాండ్ చేసే ప్రయత్నం చేశారు. చికాగో నుంచి వచ్చిన ఒక జెట్ బ్లూ విమానానికి జరిగిన ఆ సందర్భం. అలాగే దాని ముందు రోజు అహ్మదాబాద్ లో జరిగిన విషాద సంఘటన, ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు చనిపోవటం. ఆ ముందు రోజు అదంతా కూడా అక్కడ విషాద సంఘటన అంతా కూడా జరిగింది. అయితే దాని తర్వాత మళ్ళీ 14వ రోజున ఒక బాంబు బెదిరింపు కాల్ రావటం ఎయిర్ ఇండియా విమానానికి. దాని తర్వాత 15వ రోజున హెలికాప్టర్ క్రాష్ అవటం. ఆ హెలికాప్టర్ కేదార్నాథ్ వెళ్లాల్సిన హెలికాప్టర్ ఉత్తరాఖండ్ లో క్రాష్ అవటం. బెహ్రాన్ నుంచి ప్రయాణమైన ఆ హెలికాప్టర్ తర్వాత మార్గ మధ్యలో క్రాష్ అవటం. అండ్ చాలా వరకు కూడా అక్కడ హెలికాప్టర్ క్రాష్ అవుతాయని రీసెంట్ గా కూడా ఒక న్యూస్ అయితే వెళ్ళలోకి రావడం జరిగింది. అంటే వరుసగా ఇలాంటి ప్రమాదాలన్నీ కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. ఇవి టెక్నికల్ ఇష్యూసా లేకపోతే వీటి వెనక ఏదైనా కుట్ర ఉందా? ఖచ్చితంగా మనం ఆలోచించే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే భారత్ ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేస్తుంది. పాకిస్తాన్ కి భారత్ కి అటాక్ అయినప్పుడు టర్కీ పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తుంది. ఒక రకంగా వాళ్ళ ఇబ్బందులు ఉన్నప్పుడు భారత్ సహాయపడినా టర్కీ మాత్రం పాకిస్తాన్ కి సహాయపడింది. వాళ్ళ డ్రోన్స్ తో భారత్ పైన అటాక్ చేసేందుకు కూడా సిద్ధమైంది. మరి ఇప్పుడు ఒమాన్ కూడా కుట్ర పన్నుతుందా? ఎందుకంటే ఇరాన్ కి సపోర్ట్ చేస్తూ 11 ముస్లిం కంట్రీస్ అన్ని కూడా మద్దతును తెలియజేశాయి. అందులో భాగంగా భారత్ ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేస్తుందన్న దీంతో వాళ్ళు ఏదైనా భారీ కుట్ర పన్నేందుకు ప్లాన్ చేస్తున్నారా? ఇదేమన్నా దీని వెనకాల ఎవరైనా టెర్రరిస్టులు ఉన్నారా? ఎందుకంటే మాక్సిమం టెర్రరిస్టులు అందరూ కూడా ఇటువంటి కంట్రీస్ లోనే ఉంటారు. ఈ ఒమాన్ అని, మస్కట్ అని, టర్కీ అని, పాకిస్తాన్ అని, అలాగే ఇరాన్ అని ఇటువంటి కంట్రీస్ లోనే ఎక్కువగా ఉంటారు. మరి ఇదేమన్నా టెర్రరిస్టుల కుట్ర అనే కోణంలో కూడా ఖచ్చితంగా చూడాల్సి అయితే ఉంది. సో మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ దీని గురించి పూర్తిగా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. సో మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఒకవేళ మస్కట్ లో ఉన్నప్పుడే దీని గురించి అన్న బెదిరింపు చర్యలకి పాల్పడే విధంగా ఏమైనా ప్లాన్ చేశారనే కోణంలో కూడా మన వ్యవస్థ దాని గురించి ఇన్వెస్టిగేషన్ చేయడం అయితే జరుగుతుంది. సో దీని వెనకాల ఏదైనా కుట్ర ఉంది అని అనుకుంటే మాత్రం మీరు మాకు ఖచ్చితంగా కామెంట్ చేసి పూర్తిగా వివరించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే పహల్గామ్ అటాక్ అయిన తర్వాత పాకిస్తాన్ పై భారత్ చేసిన దాడి కావచ్చు, ఆపరేషన్ సింధు, దాని తర్వాత వాళ్ళు ప్రతీకారం తీర్చుకునేందుకు ఇక్కడ గూఢచారులతో కానీ లేకపోతే స్లీపర్ సెల్స్ తో కానీ బాంబ్ బ్లాస్ట్లు చేసేందుకు కూడా వాళ్ళు చాలా చాలా కుట్రలు పన్నే అవకాశం కూడా ఉంది. సో దాని ప్రకారంగానే ఇలా ఏరోప్లేన్స్ ని టార్గెట్ చేసి హ్యాకింగ్ కావచ్చు లేకపోతే ఇతర ఏదైనా కావచ్చు దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారా? మీరేమనుకుంటున్నారు? సో ఖచ్చితంగా మీ విలువైన కామెంట్ ని మాకు తెలియపరచండి.